ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 6వ అధ్యాయము. అప్పుడు భరతుడు తన సైనికులతో, రాముడు వచ్చేస్తున్నాడు, అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి, రథాలను తీసుకురండి, పెద్దవాళ్లను తీసుకురండి, అందరినీ అయోధ్యకు రమ్మనండి, అంతా పసుపు నీరు గంధం నీరు చల్లించండి, దివ్యమైన ధూపాలు వెయ్యండి, అందరమూ కలిసి రాముడిని నందిగామం నుంచి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకెళ్దాము అని భరతుడు అందరినీ ఆజ్ఞాపించాడు. రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. రాముడు పుష్పక విమానం నుంచి కిందికి దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. అది చూసి సుగ్రీవ విభీషణుల కన్నులో నీరు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగిలించుకొని, ఇంతకుముందు మేము నలుగురము, ఇవాటి నుంచి మనం 5గురము అన్నదమ్ములము సుగ్రీవా అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదుడిని, మైందుడిని మొదలైన వారిని భరతుడికి పరిచయం చేశాడు. అప్పుడు భరతుడు ఆ వానరాలను, మీరు మా అన్నయ్యకు సహాయం చేశారు, మీరెంతో మంచివారు అని అందరినీ కౌగిలించుకున్నాడు. పుష్పకం నుంచి కిందకి దిగిన వానరకాంతలు వాళ్ల ప్రేమలను, వాళ్ల అలంకారాలను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు అన్నారు, ఈ వానరకాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము అని వాళ్ళందరికీ తలస్నానం చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ పుష్పకము కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు భరతుడు శిరసును అంజలి ఘటించి రాముడితో, మా అమ్మ అయిన కైకేయి ఆనాడు 2 వరాలు అడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి రాజ్యం పొందటానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు తండ్రిని సత్యమందు నిలబెట్టడం కోసము రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నీ పాదుకలను న్యాయంగా ఇచ్చి నన్ను రాజ్యం చేయమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో అలా ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకిచ్చి నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. అందుకని ఇవాళ నేను దానిని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు తిరిగి రాజ్యాన్ని స్వీకరించటానికి అంగీకరించారు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, అన్నయ్య, క్షురకర్మ చేసేవారిని తీసుకొచ్చాను, నీ జుట్టు జడలు కట్టేసింది కదా, అందుకని క్షురకర్మ చేయించుకో అన్నారు. అప్పుడు రాముడు, నేను తండ్రి మాట నిలబెట్టడం కోసమని ఇంతకాలము అరణ్యవాసానికి వెళ్ళాను. కానీ తండ్రి ఆజ్ఞాపించకపోయినా నా యందున్న ప్రేమచేత స్వచ్ఛందంగా తనంతట తాను దీక్ష స్వీకరించి నా పాదుకలను తీసుకెళ్లి సింహాసనంలో పెట్టి 14 సంవత్సరాలు రాజ్యమందు మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప నేను దీక్షను విరమించను అన్నాడు. భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు క్షురకర్మ చేయించుకొని మంగళస్నానం చేశాక రాముడు క్షురకర్మ చేయించుకొని మంగళస్నానం చేశారు. తరువాత రాముడు అందమైన పుట్టుపట్టాలను ధరించి మంచి అంగరంగాలను పూసుకొని దివ్యాభరణాలను ధరించి బయటకొచ్చారు. తన కొడుకు ఇన్నాళ్లకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యాదేవి సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి మంచి పట్టుపుట్టం కట్టి చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయుల చేత అలంకరించబడ్డ వానరకాంతలు 9000 ఏనుగుల్ని ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగును తీసుకొచ్చి దాని మీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. సూర్యమండల సన్నిభమైన రథాన్ని రాముడు ఎక్కాడు. ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు 100 తీగలు కలిగిన తెల్లని గొడుగు పట్టాడు. ఒక పక్క శత్రుఘ్నుడు, మరొక పక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళుతున్న రాముడు కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు.